హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో గోబీ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అచ్చు బయట ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి ఏదైనా లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటుంది. గోబీ ఫ్రైడ్ రైస్కి చిన్న సైజు కాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి, మరీ పెద్ద ముక్కలుగా కట్ చేయకూడదు. ఈ కాలీఫ్లవర్ 200 గ్రాముల వరకు ఉంటుందండి. ఇప్పుడు ఈ ముక్కల్ని వేడి నీళ్ళల్లో వేసి 5 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి. మీరు కాలీఫ్లవర్తో ఏం చేయాలి అనుకున్నా సరే ఖచ్చితంగా ఇలా వేడి నీళ్ళలో వేసి తీసుకోవాలి. కూరకైనా, ఫ్రై అయినా, మంచూరియా అయినా, ఏదైనా సరే 5 నిమిషాల తర్వాత ముక్కలన్నీ గిన్నెలోకి తీసుకోవాలి. ముందుగా ఈ ఫ్రైడ్ రైస్కి గోబీ 65 చేసుకోవాలండి. గోబీ 65 కోసం 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 3 స్పూన్ల మైదాపిండి, 1/2 స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే మానేయచ్చు, కలర్ కోసమే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కేవలం 65 కోసమేనండి, ఫ్రైడ్ రైస్ అంతటికీ కాదు. ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిగా నీళ్లు పోసి పిండి చిక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండాలి, పల్చనవ్వకూడదు. ఇది ఇలా బాగా కలుపుకున్నాక కాలీఫ్లవర్ ముక్కలు వేసి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా పల్చగా ఉండకూడదు, ఇంతకన్నా చిక్కగా ఉండకూడదు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలండి. సరిగ్గా వేడవకుండా వేస్తే పిండంతా విడిపోయినట్టు అయిపోతుంది. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలీఫ్లవర్ని మళ్ళొకసారి కలిపి ఈ విధంగా వేసుకోవాలి. మీరు ఎక్కువ మొత్తంలో చేస్తున్నారనుకోండి 2 వాయిల కింద వేసుకోవచ్చు. నేను తీసుకున్న దానికి ఇలా 1 వాయి సరిపోయింది. అలాగే 65 ఏదైనా సరే వేసిన వెంటనే కదపకూడదు. సగం వేగేంత వరకు అలా ఉంచేసేయాలండి. సగం వేగాక అటు ఇటు కలుపుతూ క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. వెంటనే కలిపితే పిండి విడిపోయినట్టు అయిపోతుంది, గరిటెకు అంటుకుపోతుంది. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. మనకి గోబీ 65 తయారైంది. దీంతో మీరు మంచూరియా కూడా చేసుకోవచ్చు. సాస్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చూద్దాము. ఫ్రైడ్ రైస్కి అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించి తీసుకోవాలి. ఇది 300 గ్రాముల బియ్యం ఉడికించిన అన్నం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయ 1, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు తీసుకున్నాను. చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు, 1/2 కప్పు సన్నగా పొడుగ్గా కట్ చేసిన క్యాబేజ్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసి హై ఫ్లేమ్లో లైట్గా వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న గోబీ 65, పొడి పొడిగా ఉడికించుకున్న అన్నం, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ సోయా సాస్ వేసి కలుపుకోవాలి. ఇవి కారం ఇవన్నీ కూడా మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చండి. కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసి హై ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు అన్నాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను సోనా మసూరి బియ్యం తీసుకున్నాను కదండి, మీరు కావాలి అనుకుంటే బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చు. 2-3 నిమిషాల తర్వాత చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, గోబీ ఫ్రైడ్ రైస్ తయారైంది. చాలా బాగుంటుంది. అచ్చు స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా ఏ కూర అవసరం ఉండదండి. పైనుంచి కొంచెం నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయ ముక్కతో తిన్నా బాగుంటుంది, లేదా రైతాతో తింటే ఇంకా బాగుంటుంది. బొబ్బరి వల్లి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎక్కువగా మసాలా వల్ల వేస్తూ ఉంటాం కదండి, ఇలా ఒకసారి బొబ్బర్లతో కూడా చేసి చూడండి. సింపుల్గా చాలా బాగుంటాయి. బొబ్బరి వాళ్ళకి బొబ్బర్లు 1 కప్పు తీసుకున్నానండి. ఇవి 1/2 కేజీ వరకు ఉంటాయి. అలాగే బొబ్బర్లు 2 రకాలు ఉంటాయి. ఇంకొకటి కొంచెం తెల్లగా లావుగా ఉంటాయి. ఏవైనా కూడా తీసుకోవచ్చు. ఇందులో తగినన్ని నీళ్లు పోసి
6-7 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను బాగా ప్రొద్దుట నానబెట్టుకుంటున్నానండి మధ్యాహ్నం కోసం, లేదా మీరు నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. శనగల కంటే కూడా బొబ్బర్లు త్వరగా నానతాయి. చూడండి ఇలా బాగా నాని కదా. ఇప్పుడు ఇవి కడుక్కోవాలి. చూడండి ఇలా బాగా కడుక్కున్నాం కదా. ఇప్పుడు మిక్సీ జార్లో చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అల్లం 2 ఇంచులు తీసుకున్నానండి. కారానికి సరిపడా పచ్చిమిర్చి నేను 8 కాయలు తీసుకున్నాను. ఇలా అల్లం పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బొబ్బర్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఇందులో నీళ్లు కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. ఇది కాస్త మెత్తగానే ఉండాలండి, మరీ గట్టిగా కచ్చాపచ్చాగా ఉండకూడదు. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా గట్టిగా కచ్చాపచ్చాగా ఉంటే వడలు కూడా గట్టిగా వచ్చేస్తాయి. ఇదే విధంగా మిగతా పప్పు అంతా మిక్సీ పట్టుకోవాలి. అలానే పిండి బాగా లూజ్గా కూడా ఉండకూడదు. మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, కొద్దిగా కరివేపాకును కూడా కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇంకా ఇందులో ఎటువంటి మసాలాలు కానీ ఏమి వేయరు. ఇలా బాగా కలుపుకున్నాక వడలు ఒత్తుకోవడానికి ఏదైనా కవర్ కానీ బటర్ పేపర్ కానీ ఇలాంటి అరిటాక్ కానీ తీసుకోవాలి. ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసి ఒత్తుకోవాలి. కొంచెం పలచగా ఉండాలి, మరీ మందంగా ఉండకూడదు. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలండి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి వడలు వేసి ఫ్రై చేసుకోవాలి. సరిగ్గా వేడవకుండా వేస్తే విడిపోయినట్టు అయిపోతాయి, నూనె లాగేస్తాయి. ఇవి కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి చాలా బాగుంటాయండి, పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా బాగుంటాయి. చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇంతకన్నా ఎర్రగా వేగాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వడలన్నీ ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం బొబ్బర్లతో ఈ వడలు చేసాం కదండి, మీరు ఇలానే శనగలతో కూడా చేసుకోవచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి. వీటికి బాగా రుచినిచ్చేది అల్లం పచ్చిమిర్చి కారం వేయడం వల్లే. చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. నూనె కూడా లాగవండి, చాలా బాగా వస్తాయి. సేమియా పులిహోర చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం పులిహోర అంటే ఎక్కువగా అన్నంతో కానీ బియ్యం రవ్వతో కానీ చేస్తూ ఉంటాం కదండి. కానీ ఒకసారి ఇలా సేమియాతో చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. పొడి పొల్లాడుతూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లా తినచ్చు, పండగలప్పుడు నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వస్తారంటే అప్పటికప్పుడు సింపుల్గా చేసేయచ్చు. సేమియా పులిహోరకి నేను బ్యాంబినో సేమియా తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. ఇదైతే మాత్రం ముద్ద అవ్వకుండా బాగా వస్తుంది. పెద్ద గ్లాస్తో 1.5 గ్లాసు వరకు తీసుకున్నాను. సేమియా ఉడికించుకునే ముందు ఇలా నిమ్మరసం తీసి పెట్టుకోవాలి. నేను చిన్న కాయలు కాబట్టి 4 కాయలు తీసుకున్నానండి. పెద్ద కాయలు అయితే 2 కానీ 3 కానీ సరిపోతాయి. నిమ్మరసం అంతా ఇలా తీసుకున్నాక తగినంత ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల కొంచెం కరుగుతుంది. ఇప్పుడు సేమియాని ఉడికించుకుందాం. సేమియా ఉడికించుకోవడానికి నీళ్లు ఎసరు పెట్టుకోవాలి. నీళ్ళకి కొలత ఏముండదు. ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేయడం వల్ల సేమియా అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. చూడండి నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇప్పుడు సేమియా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది వెంటనే ఉడికిపోతుందండి, పెద్ద టైం పట్టదు. ఎక్కువసేపు ఉడికిస్తే ముద్దగా అయినట్టు అయిపోతుంది. 1-2 నిమిషాల టైం కూడా పట్టదు. మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. చూడండి ఈ విధంగా వచ్చింది అంటే ఉడికినట్టే. ఇలా ఉండాలి. ఒక 80% మాత్రమే ఉడికించుకోవాలి, పూర్తిగా ఉడికించకూడదు. ఇది వార్చే లోపల ఆ వేడికే మిగతాది ఉడికిపోతుంది. ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా చిల్లుల గిన్నెలోకి వార్చుకోవాలి. వార్చుకున్న వెంటనే మామూలు నీళ్ళు పోసుకోవాలి. ఇలా మామూలు నీళ్ళు వేసుకోవడం వల్ల అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇలా నీళ్లు పోసుకున్నాక వెంటనే వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. అదే గిన్నెలో ఉంచేస్తే అంటుకుపోయినట్టు
అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా పొడి పొల్లాడుతూ వచ్చిందో. ఈ విధంగా ఉంటే పులిహోర బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. పులిహోర తాలింపులకి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది. నూనె వేడయ్యాక 3 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేగడానికి కాస్త టైం పడుతుంది. ఇవి వేగాక మిగతాయి వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి. చూడండి ఇవి ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. పులిహోర ఏదైనా కాస్త పోపు ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది, చూడ్డానికి తినడానికి కూడా. చూడండి ఇది ఇలా వేగింది కదా. ఇలా సగం పైన వేగాక ఎండుమిర్చి నేను చిన్నవి కాబట్టి కాయల పలంగా తీసుకున్నానండి. ఒకవేళ మీరు ముక్కల్లా వేసుకుంటే ఒక 5 కాయల వరకు వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 7 కాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. సేమియాతో ఇలా పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి ఇవన్నీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. చూడండి పోపు ఇలా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా మనం తీసుకున్న నిమ్మరసం ఉంది కదా, అదొకసారి కలిపి సేమియాలో వేసి కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి వేసుకోకుండా ముందు సగం వేసి కలుపుకోవాలి. అంతగా పులుపు, ఉప్పు పడుతుంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. పులుపు సరిపోయింది, ఉప్పు తక్కువైంది అనుకుంటే ఉప్పు ఈ టైంలో వేసి కలిపి అప్పుడు తాలింపు వేసి కలుపుకోవచ్చు. చూడండి ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా వేయించుకున్న పోపు అంతా వేసి కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్లో పెట్టడానికి బాగుంటుంది. సడన్గా గెస్ట్లు వస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేయొచ్చు. అలాగే మనం ఎవరైనా వచ్చినప్పుడు భోజనం వడ్డించేటప్పుడు స్వీటు హాటు 2 చేస్తాం కదా. హాట్ కింద ఇలా సేమియా పులిహోర చేసుకోవచ్చు, స్వీట్ లాగా చక్కెర పొంగల్ చేసుకోవచ్చు. ఇవైతే తక్కువ టైంలో అయిపోతాయి. మేమైతే దేవునికి నైవేద్యంగా పెట్టడానికి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాము. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకో. మన వీడియోలో ఇడ్లీ పిండి పునుగులు అలాగే కొబ్బరి చట్నీ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎక్కువగా ఇడ్లీ పిండితో ఇడ్లీ కానీ రొట్టె కానీ వేసుకుంటూ ఉంటాం కదండి. కానీ ఇలా ఒకసారి పునుగులు కూడా చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా బాగుంటాయి. బ్రేక్ఫాస్ట్లో తినచ్చు, స్నాక్ లాగా తినచ్చు. అప్పటికప్పుడు సింపుల్గా అయిపోతాయండి, పెద్ద టైం కూడా పట్టదు. అలాగే మా సైడ్ హోటల్స్లో కూడా ఎక్కువగా ఈ పునుగులు ఉంటాయి. ఇడ్లీ పిండి పునుగులకి ఇడ్లీ పిండి 3 కప్పులు తీసుకున్నానండి. పిండి ఇలా గట్టిగా ఉండాలి, పల్చగా ఉండకూడదు. ఎందుకంటే పునుగులు కదా మనం వేసేది. అలాగే నేను ఇడ్లీ పిండి కోసం పొట్టు మినపప్పు వాడతాను. 1 గ్లాస్ పప్పు అయితే 3 గ్లాసుల రవ్వ వేసుకుంటాను. మీరు క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి అనుకుంటే చిన్న కప్పుతో పిండి తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ క్వాంటిటీ అయితే పెద్ద కప్పుతో తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కొలతలు మాత్రం ఇవే. 3 కప్పుల ఇడ్లీ పిండికి అదే కప్పుతో 3/4 కప్పు మైదా పిండి వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. మైదా మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 4 కాయలు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా ఖచ్చితంగా వేసుకోవాలండి, లేదంటే గట్టిగా వచ్చేస్తాయి, పొంగవు. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మనకి ఎప్పుడైనా ఇడ్లీ పిండి ఎక్కువగా ఉన్నప్పుడు కానీ మిగిలిపోయినప్పుడు కానీ ఇలా ట్రై చేయొచ్చు. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు, ఇంతకన్నా పల్చగా ఉండకూడదు. ఒకవేళ బాగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు చుక్కలు పోసి కలుపుకోవచ్చు. ఇది ఇలా బాగా కలిపి మూత పెట్టేసి 40 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల చట్నీ చూద్దాము. చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 10 కాయలు తీసుకున్నానండి. రోటి పచ్చళ్ళు కానీ ఇలాంటి చట్నీలు కానీ కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటాయి. చూడండి ఇవి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు చాలా కొంచెం వేసుకోవాలండి, చట్నీ పుల్లగా ఉంటే బాగుండదు. ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఇలా మిక్సీ పట్టుకున్నాక అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలకి అదే కప్పుతో అరకప్పు వేపుడు శనగపప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పు ఉంటుంది కదండి, గుల్ల శనగపప్పు, ఇది వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు చూసి వేసుకోవాలండి, అంతగా తక్కువైతే తర్వాత కలుపుకోవచ్చు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. అలాగే మేము ఏ చట్నీకైనా కూడా వెల్లుల్లి వేయము. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకుందాం. ఒకవేళ పోపు వద్దు అనుకున్నా మానేయచ్చు. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, కొబ్బరి చట్నీ తయారైంది. చాలా చాలా బాగుంటుంది. అన్ని రకాల టిఫిన్స్కి బాగుంటుంది. ఈ లోపల పిండి కూడా బాగా నానింది. కరెక్ట్గా 40 నిమిషాలు నానబెట్టానండి. టైం ఉంటే గనక గంట అయినా నానబెట్టుకోవచ్చు. ఖచ్చితంగా అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టకుండా వేస్తే సరిగ్గా రావు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా పునుగులు వేసుకోవాలి. నూనె సరిగ్గా వేడవకుండా వేస్తే ఇలా పైకి పొంగవు, నూనె లాగినట్టు అయిపోతాయి. అలాగే మనం వేసిన వెంటనే ఇలా పైకి పొంగింది అంటే పిండి కరెక్ట్గా ఉన్నట్టు, వేసిన సోడా కూడా సరిపోయినట్టు. పిండి గట్టిగా ఉన్న సోడా చాలకపోయినా కూడా పైకి పొంగవు, చాలా గట్టిగా వచ్చేస్తాయి. వేసిన వెంటనే కదపకూడదు. కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతాయి. నూనె కూడా నురగ తగ్గింది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పునుగులన్నీ వేసుకోవాలి. ఎప్పుడైనా ఇలా ఇడ్లీ పిండి ఉన్నా, దోశ పిండి ఉన్నా అప్పటికప్పుడు సింపుల్గా వేసేసుకోవచ్చు. దోశ పిండికైతే ఇంకే పిండి కలపాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇవి ఇలా ఉట్టిగా తిన్నా కూడా బాగుంటాయి. లేదైనా ఊరగాయలతో కానీ, రోటి పచ్చడి కానీ, ఇలాంటి చట్నీలతో కానీ బాగుంటాయి. నేను కొబ్బరి చట్నీతో పాటు అల్లం పచ్చడి కూడా పెట్టానండి. ఇది నిలవ అల్లం పచ్చడి. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.